పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన సోషల్ మీడియా కార్యకర్త రమణారెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా పరామర్శించారు. ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నేతలంతా స్వయంగా వచ్చి ఆ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద పెడుతున్న తప్పుడు కేసుల గురించి కానీ లేదంటే రమణారెడ్డి కుటుంబానికి ఇచ్చిన ధైర్యం గురించి కానీ మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సార్, ఈ కుటుంబానికి ఎలా మీరు అండగా ఉండబోతున్నారు? రానున్న రోజుల్లో ఇటువంటి అరాచకాలు ఏ విధంగా ఎదుర్కొంటారు? ఇది రమణారెడ్డి గారి కుటుంబానికి వచ్చింది కాదు, వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించి ఈ ఇష్యూ అంతా కూడా. అంటే ఇదంతా కూడా రమణారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల లెక్క. ఈరోజు ఎంతమంది ఈరోజు వచ్చామనంటే వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలని, పార్టీ కోసం. పార్టీ ఆయన కూడా ఏ రోజు ఆయన వయసు 52 సంవత్సరాలు. ఆయన ఏదైనా పోస్టులు ఏమైనా పెడితే ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్నిస్తున్నాం, లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతేనో దానికి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూస్ పెడితే పెడతారు తప్ప, అసభ్యకరంగా ఏదైనా పెట్టింది కానీ లేకపోతే ఇంకోటి కానీ చేసుంటే దాన్ని చట్టపరం ఏదైతే యాక్షన్ ఉంటుందో తీసుకోవచ్చు. మొదట దాదాపు వారం రోజుల క్రితం ఇలా ఇదే రాత్రి 9-9:30 సమయంలో పోలీసులు వచ్చారు. వచ్చి మేము పొదిలి నుంచి వచ్చాం, ఒంగోలు నుంచి వచ్చాం, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. పొదిలి తీసుకెళ్ళిపోయారు. పొదిల్లో నాకు తెలిసి 2 రోజుల వరకు అరెస్ట్ చూపించలేదు. 3-4 రోజులు ఇబ్బంది పెట్టి నాకు తెలిసి హ్యాండిల్ కూడా చేశారు. హ్యాండిల్ చేసి రిలీజ్ చేస్తున్నట్టుగా ముందుగానే బెయిల్ ఇస్తున్నట్టు చూపించి, బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ తీసుకొని ఎవరో 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తే ఆ ల్యాప్టాప్లు తీసుకొని ఆ ల్యాప్టాప్ల నుంచి పోస్టింగ్స్ మళ్ళీ ఆయన ఫోన్ నుంచి పెట్టించి, మళ్ళీ దర్శిలో ఒక కేసు, ఇచ్చాపురంలో ఒక కేసు, మళ్ళీ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వస్తున్నారని చెప్తా ఉన్నారు. అంటే ఒక వ్యక్తి మీద ఇంత పెద్ద ఎత్తున కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి కుటుంబ సభ్యుల్ని, పాపం వాళ్ళ చిన్న పాప, పెద్ద పాప మేము కడుపుతూ ఉంది, చిన్న పాప, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక ఎమోషనల్ దీంట్లో ఉన్నారు. అంటే మీ కోపం ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా మా మీద, పార్టీ నాయకుల మీద ఉంటే మా మీద తీర్చుకోండి. కార్యకర్తలు ఏం చేశారు? ఒకవేళ నిజంగా ఏదైనా అసభ్యకరంగా ఏదైనా పోస్టులు పెట్టుంటే సరే, ఇగో ఇది పెట్టారు కాబట్టి దీన్ని వదిలేమంటారా అని అడగండి. ఏం పెట్టాడని, ఆయన ఏం పోస్ట్ పెట్టాడని. సో ఈ రకమైనటువంటి తప్పులు చేసి ఈరోజు ఒకటి ఇన్ని తప్పులు తప్పు మీద తప్పు చేసుకొని వెళ్తూ ఉన్నారు. పార్టీ వారికి అండగా ఉంటుంది. ఈరోజు కూడా నన్ను కూడా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, నన్ను కానీ మా సీనియర్ మాజీ శాసనసభ్యులు జోవుల్ గారు కానీ మిగిలినటువంటి మా పార్టీ పెద్దలందరం కూడా ఈరోజు రావడం, వారికి భరోసాను ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. పార్టీ అండగా ఉంటుంది, పార్టీ నాయకత్వం అండగా ఉంటుంది. వారికి సంబంధించినటువంటి న్యాయస్థానాల మీద మాకు ఇంకా గౌరవం ఉంది. న్యాయస్థానాలకి ఆశ్రయిస్తాం. ఏ రకంగా వారిని కాపాడుకుంటాం. ఆ కుటుంబానికి మాత్రం అందరం, ఇంత లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు మీకు తోడుగా ఉన్నారనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పడానికి రావడం జరిగింది. ఎందుకు ఇటువంటి అరెస్టులకు ప్రభుత్వం పూనుకుంటుంది అనుకుంటుంది? ఈరోజు ఇందాక మీడియాతో కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్పడం జరిగింది. వారు ఇచ్చినటువంటి హామీలు, ఎలా అధికారంలోకి వచ్చారు, ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వారు నెరవేరుస్తుంది ఏంటి, 1,20,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలని చెప్పి 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు. అంటే మీరు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మీరు ఇంటింటికి 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకు 1,500 రూపాయలు చెప్పిన ఇస్తామని చెప్పి అమ్మఒడి ఇవ్వలేదు. ఏది బస్సు ఫ్రీ అని చెప్పి అన్నావు, బస్సు ఫ్రీ ఇవ్వలేదు. అంటే ఇవేవి ఎవరు మాట్లాడకూడదా, ఎవరు ప్రశ్నించకూడదా? అంటే ఓన్లీ పార్టీ నాయకులు లేకపోతే వీళ్ళే మాట్లాడాలా, సామాన్యమైనటువంటి ప్రజలు మాట్లాడడానికి వీల్లేదా? మాట్లాడితే ఈ రకంగా మీరు అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారా? సో ఇవన్నీ అంటే ఈ మమ్మల్ని కానీ మా ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించడానికి వీల్లేదు. మమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే ఈ రకంగా ఇబ్బంది పెడతాం, జైల్లో పెడతాం, అన్ని రకాలుగా వారిని భయభ్రాంతులు గురి చేస్తామని అనుకుంటే ఇది ప్రజాస్వామ్యం. ఇది మీరు రాసుకున్నటువంటి రాజ్యాంగం, లేకపోతే మీది ఇది ఒక సొంత దేశమో, లేకపోతే మీరేమో రాజపాలకులో కాదు మీరు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. మీరు చేసినటువంటి తప్పులు ఇంకా మరిన్ని అనేక మంది మీద, ఉదాహరణ గాజువాకలో వెంకటేష్ మీద కానీ, లేకపోతే మన మధురవాడలో లోకేష్ మీద కానీ, లేకపోతే రవికిరణ్ మీద కానీ, లేకపోతే రమణారెడ్డి గారి మీద కానీ, ఇంతమంది మీద కేసులు పెట్టి ఒక్కరి మీద 4 ఏసి 5 ఏసి 6 ఏసి 7 ఏసి కేసులు. అంటే వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు భయపడతారని, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరూ మిగిలినటువంటి పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళు భయపడతారు వీళ్ళని చూసి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒకరిని శిక్షించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. సో ఎంత ఆయన గురించి కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ అల్లుళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు,
చాలా ఏం చేసినా సరే పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. పార్టీ కోసం నిలబడతాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ పార్టీ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము అందరం వారికి అండగా ఉంటాం. ఏ రకంగా న్యాయపరమైనటువంటి ప్రొసీజర్స్ ఏ రకంగా ఫాలో అవ్వాలి, కుటుంబ పరంగా వారికి ఏ రకంగా అండగా నిలబడాలి అనేటువంటిది పార్టీ దగ్గర చూసుకుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. సార్, 2 సంవత్సరాల నుండి అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఈ విధంగా ప్రతి స్టేషన్కి తిప్పడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇదే విషయానికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద వాళ్ళ పోస్టులు పెడుతున్నారు. మనం కేసులు పెడితే ఎన్ని రోజులు పట్టించుకోవట్లేదు. అలాంటిది ఎవరితో కేసులు పెట్టించి ప్రతి విషయాన్ని కూడా ఇలాగ గతంలో ఏనాడు కూడా గత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇటువంటి జరగలేదు. ఈరోజు అంత ఏజ్డ్ పర్సన్కి ఈ విధంగా, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే హామీలు ఇచ్చారు. మీరు హామీలు ఇచ్చేందుకు మీరు ఏం చేశారు? ఆ విధంగా ప్రశ్నించి ఈ విధంగా సోషల్ మీడియా చేసిన దానికి వీళ్ళు ఈ విధంగా, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న భయం, అలాగే వైఎస్ఆర్ పార్టీ బలపడుతుందని ఒక భయం. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు గతంలో జరగలేదు. ఇలా జరగడం చాలా బాధాకరం. ఇటువంటి దానికి పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు ఎప్పుడు కూడా పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటారు, సోషల్ మీడియాకి అండగా ఉంటారు. అలాగే ఈరోజు మాజీ మంత్రి అమర్నాథ్ గారు ఈ విధంగా ప్రతిదానికి కూడా స్పందించి కార్యక్రమంలో పాల్గొని చేస్తారు. తప్పనిసరి మేమందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో మేమందరం కూడా ప్రజలకి, కార్యకర్తలకి, సోషల్ మీడియా అందరూ కూడా అండగా ఉంటాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసమే సోషల్ మీడియా కార్యకర్తల మీద ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని ఒక రమణారెడ్డి కుటుంబానికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వారికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు.